బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ బెంగాల్ తీరాన్ని వణికిస్తోంది. నిన్న బంగ్లాదేశ్ మధ్య తుఫాన్ తీరం దాటింది. ఈ టైంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ధాటికి బెంగాల్ తీరం చిగురు టాకులా వణికిపోయింది. భారీ వర్షాలతో బంగ్లాదేశ్తో పాటు బెంగాల్లో పలుచోట్ల వరదలు సంభవించాయి. వర్షాలు, వరదలతో ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో 7, బెంగాల్లో 2 మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఈదురుగాలులకు పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో కరెంటు సరఫరాకు బ్రేక్ పడింది. తీర ప్రాంతాల్లోని లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ తీరం దాటడంతో రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. కాగా తుఫాన్ వల్ల కోల్కతా ఎయిర్పోర్టులో రద్దు చేసిన విమాన సర్వీసులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రతికూల వాతావరణంతో 8 సర్వీసులను దారి మళ్లించామని చెప్పారు. తుఫాన్ ప్రస్తుతం బలహీనపడిందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో బంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు అధికారులు. ఏడాది వర్షాకాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి తుఫాన్కు రెమాల్ అని ఒమన్ నామకరణం చేసింది. రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్తో అస్సాం వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. దీమా, హసావో జిల్లాలో భారీ వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో హప్లాంగ్ సిల్చార్ లింక్ రోడ్ తెగిపోయింది. దీంతో ఈ రోడ్డుని జూన్ 1 వరకు క్లోజ్ చేసినట్టు జిల్లా డిప్యూటీ కమిషనర్ సిమంత్ కుమార్ దాస్ తెలిపారు. మరోవైపు జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో ఒకరు చనిపోగా 17 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు. सेंट उर्सुला हाई स्कूल में सुबह के टाइम में जब बस स्टूडेंट को लेके स्कूल के अंदर आ रहा था, तब रास्ते में एक बहुत बड़ा पेड़ बस के ऊपर गिर गया और एक्सीडेंट में एक टीचर के साथ साथ 10 बच्चे इंजर्ड हुए हैं। पोपो और रणवीर सैकिया, नंदिता सैकिया टीचर थी, एक परिति कश्यप, बर्मिनी सैकिया, आकाशी कोच और फायर जयसवाल, दीक्षा शर्मा, जैस्मिन पोपो और झीलम फर्नांडिस, ये सारे बच्चे घायल हुए और इसको मेडिकल कॉलेज में आए। 7:22 আমি যেতিয়া আহিছিলোঁ, মই তাৰমানে বাছখনত জাষ্ট উঠিছিলোঁ মানে মোৰ নিজৰ কাৰত আহিলোঁ। আহি পেলাই দেৰি হ'ব বুলি বৰষুণ দি আছিল, বতাহ দি আছিলে, সেইকাৰণে জাষ্ট মই উঠিছিলোঁ। উঠি পেলাই মানে ফিল্ডখন পাৰ হৈ আহিব পাৰিবৰ কাৰণে, কিন্তু মানে ইতিমধ্যে বহুত গাড়ী গেডাৰিং হৈ যোৱাৰ কাৰণে আমাৰ বাছখন ৰ'ব লগা হ'ল। ঠিক গছৰ তলতে ৰ'ব লগা হ'ল, ইমান গেডাৰিং আৰু বতাহ আছিল, বৰষুণ আছিল। ৰখাৰ লগে লগে লাহেকৈ গছডাল পৰিল যেতিয়া, বিশেষকৈ বহুত ল'ৰা ছোৱালীৰ ক্ষতি হোৱা নাই, যদি ভিতৰত তেওঁলোকে రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్తో కేరళలోని కొచ్చి వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్ని బస్టాండ్లలో వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రెమాల్ తుఫాన్తో చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుంటే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. 36 డిగ్రీల టెంపరేచర్లు దాటుతున్నట్లు వెదర్ ఆఫీసర్ చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.
टेम्परेचर्स रिकॉर्ड किए गए, खासकर भदरवा के अंदर, काजीगुंड, कुकरनाग, इवन कि श्रीनगर में भी कल जो लास्ट 1 डिकेड का जो हाईएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया था 32.7, और जो ऑल टाइम्स हाईएस्ट जो यहाँ पे गया है 36.8 जो 1968 में गया था। तो इसी तरह काजीगुंड में भी जो हाईएस्ट है 33.6 1981 में गया था। डिस्ट्रिक्ट कुपवारा में 33.9 जो ऑल टाइम्स हाईएस्ट है टेम्परेचर 2000 में। इसी तरह पहलगाम में भी लगभग 31 के आसपास टच किया है 30 में 2000 में। जम्मू में जो ऑल टाइम्स हाईएस्ट था 47। तो उस हिसाब से जम्मू डिवीजन में गर्मियाँ उतना ही नहीं है जितना एक्सपेक्टेड था, लेकिन 42 43 टच कर रहा है ऑलरेडी, तो वो कहीं ना कहीं डिस्कम्फर्ट तो हमेशा रहता है। तो ओवरऑल जो है टेम्परेचर्स अक्रॉस स्टेशंस जम्मू डिवीजन के अंदर भी